కాబట్టి దేశ రక్షణే కాదు ధర్మరక్షణ చేయాలి కాబట్టి నువ్వు ధర్మరక్షణ కావడం అయ్యావు ధర్మరాజు గారు చెప్పామండి. ఆయన ఎక్స్ఆర్మీ కాబట్టి ఆయన మాటలు రావు, పేదలు మాత్రం గట్టిగా ఉంటాయి. హరికథ బాబు గారిని అమ్మాయి నాగమణి గారిని వారిని ఆశీర్వదించవచ్చు. అవి చేసినటువంటి ప్రజలందరికీ కూడా అయితే హరికథ కళాకారులు అన్నారు, ఏదో హరికథలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇందులో మత భేదాలు అనేటప్పటికీ మన హిందూ మతం నాశనం అయిపోతున్నారు. కారణం ఇతర మతాలందరూ కూడా వచ్చి మనల్ని ఎలా లాక్కుపోతున్నారంటే జగం ముందు చేయబడినట్టుగా లాక్కుపోతున్నారు. అయితే ఈస్టర్ మతం ఉన్నది అంటే దేవుడు ఒకడే, మనందరికీ దేవుడు ఒకడే. మన దేవుడిని ఎవరైనా చూసామా? చూడలేదు. ప్రత్యక్ష దైవంగా కనబడుతున్నటువంటి సూర్య భగవానుడే మన దేవుడు. కానీ రకరకాల పేర్లు పెట్టుకుని మనం దేవుడు పూజిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యశోద మహిళా అర్చనం మరి ఇంతమంది తల్లులు అర్చకులుగా తయారవుతున్నారంటే మన ప్రతి గుడిలోని కూడా ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. మన వాళ్ళు ఎక్కడైనా గుడి పెట్టిన ఉంది అంటే రావాలే ఉందంటే అందులో దీపారాధన ఉండడం లేదు. గుళ్ళు మాత్రం వీధికి 4 ఉంటున్నాయి, కానీ దీపాలు ఎక్కడ లేవు. ఆ 9 రోజులు ఆ 9 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాగే 5 రోజులు చేసేవాళ్ళు. అలా అలా దిగారిపోతూ ఉంది. ఒకరోజు చేసి కళ్యాణం ఎత్తేస్తున్నారు. కానీ ఎక్కడైనా చూడండి, మన బిజినెస్ మొదలు చూసారంటే ఎక్కడైనా ఏదైనా ఒక్క సభ జరిగింది అంటే ఎక్కడ ఏ జనం కూడా వెళ్ళిపోతున్నారు, మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది, డాక్టర్ గారు వచ్చారు, మందులు ఇక్కడే ఉన్నారు, తగ్గుతుంది. ఈ తగ్గే సమయంలో వచ్చి ఏ పాత్రలో ఉంటారు, అమ్మ మీకు నేను ప్రార్థన చేశానంటే తప్పకుండా తగ్గిపోతుంది అని ఎదురు తెలియవేసి చక్కగా ఒక ప్రార్థన చేస్తారు. మరి ఇచ్చిన మందులన్నీ ఏమైపోతాయి? అది మరణానికి తగ్గుతుంది. అదిగో నేను ప్రార్థన చేశాను, నాకు తగ్గిపోయింది, అంతకు నేను అక్కడ వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవుడు నమ్మమ్మా కాదు కాదంటలేదు, దేవుడు ఒక్కడే. ప్రార్థన చేయి, ఏం చేయి. మన సాంప్రదాయాలు మాత్రం మానదు, మన సాంప్రదాయాలు మానకూడదు. ఒక అడవిలో ఒక గొల్లవాడు మేకలు పెట్టుకుని అతడికి ఒక ఎలుగు పంచాంగ ముందు వచ్చారు కదా, వాళ్ళండి ముందు చీర తీసుకున్న వాళ్ళండి. ఈ చీరని పంచాంగం ఎవరైనా ఈ చేతులు ఉన్నారు కూడా వాటిని ఒక్కొక్క కళ్ళు చేసుకుపోతున్నాం. చేతులు తీసుకోండి.
రైట్ స్పీడ్గా రావాలి. కోడి సమయం ఉంది కదా కర్రలా కాకపోతే శ్రీరామ రక్షణ 2 పుస్తకాలు మీకు అందువల్లనే అవన్నీ వేసుకోబోతున్నాం. ఇచ్చారు ఎవరి శ్రీ గణేశాయ నమః, శ్రీ శివాయ నమః, శివా శివాయ నమ శివాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇది 3 సార్లు చదవమని చెప్పేసి మనందరూ ఉపదేశించారు. మర్చిపోయిన అది ప్రింట్ చేశాం. అది కూడా మీరు అందరికీ కూడా తలంటారం చేస్తున్నాం. దయానంద భారతీ స్వామి గారిని ఆశీర్వదించడం కోరుతున్నాను. దయానంద భారతి సభ అనే కాలపురస్కారానికి వందనాలు సమర్పించుకోవడం ధర్మం. ఇక్కడ ఈ గిరిజన ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధ భక్తులతో ఈ కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఇదంతా కూడా మన పుణ్యపరుచు అనుకోవాలి. ఈ భవనగిరి టెంపుల్ అధ్యక్షులుగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక విద్యుత్ దానం చేస్తున్నారే. ఆ పుణ్యపరుచులు ఎవరిదయ్యా అంటే తలుపు వెంకటరామయ్య గారు. ఈ వారం రోజుల్లో ఇతిహాసాలు రామాయణ భారత భాగవతం ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజులు కూడా మా దయానంద భారతీ స్వామి వారు వారం రోజులు ఉండి మీకు అందరికీ కూడా ఈ అర్చకులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భక్త కన్నప్ప అవరండి, సగర్ ఎవరండి, లేకపోతే మన నవగుంతుల వివరాలు అవరండి, అలాగే పాకలపాటి గురువు గారి గురించి అవరండి, అల్లూరు సీతారామరాజు అవరండి, ఎస్ఐ గారిని పెద్దయ్య గారు దయచేసి వేదిక ఒకసారి దయచేసి రండి ప్లీజ్ సార్. ఇప్పటి వరకు కూడా ఎస్ఐ గారిని ఈ మహిళా అర్చగా యశోద మహిళా అర్చక శిక్షణ కేంద్రం గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిన 1 నిమిషం దగ్గర కోరుతున్నాము. ఆయన మాస్టర్ కూడాను వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాం. నిన్న ఆ గంగవరం దగ్గర ఏదో కార్యక్రమంలో అక్కడ ధర్నా అది చేస్తుంటే మేము చిక్కుపోయిన బస్సులో ఇవన్నీ కూడా ఈ మాత్రమే చేసుకోగలిగామంటే ఆయన పుణ్యమే. ఆ హెల్త్ ప్రాబ్లం సంబంధించినటువంటి వాళ్ళు ఏదో అక్కడ చేస్తుంటే ఆయన మమ్మల్ని గుర్తించి బస్సులో ఇంటిపోయాము ఈ మెటీరియల్ అంతా పెట్టుకుని ఇవన్నీ చేసుకోవాలి, కమ్యూనిటీ ఇవన్నీ మొత్తాన్ని చేసుకోవాలని ఆయన మంచి గుర్తు పెట్టుకుని అంత హడావుల్లో అంత సీరియస్ ఉన్నటువంటి సన్నివేశంలో కూడా
నుంచి గురువు గారు వచ్చారు మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా అని చెప్పేసారని ఒక ఆటోని మాట్లాడించి అక్కడి నుంచి అలా గొడవల నుంచి అలా తీసుకొచ్చి ఇలాగ ఆటోలు చేయలాగా ఆయన మమ్మల్ని పంపించకపోతే ఇప్పటికైనా ఈ మాత్రమే ఈ కార్యక్రమం జరగకపోవడం వారికి మరీ మరీ ఈ సభావేదిక ఆగినటువంటి పుణ్య స్వామి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మా అల్లు అమ్మాయి గారికి అదేవిధంగా మిగతా ఉందండి. ఇప్పుడు మా ఉద్యోగానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధం కొంతమంది ఉంటుంది అంతా కూడా మాదంతా కూడా ర్యాషనల్గా ఉంటుంది, ర్యాష్గా ఉంటుంది. ఈ స్వామి గారి పాద స్వభావము అంతా వారి విధానం అంతా ఆధ్యాత్మిక ద్వారంలో ఉంటారు. అది మనం అక్కడ కాలం ఈ మైక్ పట్టుకోవడానికి కూడా కారణం ఉంది ఇక్కడ మంచిదని కూడా మనం ఏదైతే చేయాలో ఒక హిందూ మతానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి గ్రావిటీ తగ్గిపోతున్నప్పుడు దాన్ని ఎవరికి ఇంప్రూవ్ చేయాలన్నప్పుడు వీరు చేపడుతున్న కార్యక్రమాలు చాలా పవనగిరి చూసినట్లయితే పైకి వెళ్తే కనుక ఒక పైకి వెళ్తుంటేది అక్కడ లేని దేవుడు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది. ఒక్కొక్కరు రాముడు ఇష్టదైవుడు వస్తారు అంటే రాముడు చూస్తే వాళ్ళు మళ్ళీ పొలగడిస్తారు. వేరే దేవుడు అంటే పర్సనల్ కానీ అక్కడ వెళ్ళామంటే అసలు మనకి అక్కడ ఒక ఇమేజిన్ కింద ఉంటుందండి. చాలా వచ్చిన వాళ్ళు పైకి పోతా ఉంటాను నేను అదే భూలోక స్వర్గం ఆడుతుంది కదా వెళ్ళి. కానీ వాళ్ళు చాలా వారు ఏంటంటే వారి వయసు చాలా ఎదుగుతుంది. వాళ్ళ సతీమణి కానీ వారి కానీ చాలా ఉంటుంది. మనకి అడ్డదేగంలోనూ ఇది మాత్రం గ్యాస్ అయ్యి మనం ఇటువంటి వినగలుగుతున్నాము, హిందూ ధర్మానికి సంబంధించి వినగలుగుతున్నాము అంటే అది వారి తరగతి. కానీ కార్యక్రమంలో అర్చకులు అనేటప్పటికీ మహిళా పూర్తిగా అవగాహన లేదు. అంటే మనకి పురుషుల అర్చకులు కార్యక్రమం అటువంటి మహిళలు అనేది నాకు ఎక్కువ కాన్సెప్ట్ స్టార్ట్ కూడా రాలేదు. ఆలోచన రావడం అనేది అధికంగా మరి దేవుడు వారికి ఆలోచనగా భావించాలి. లాంటిదే ఖచ్చితంగా నాకు కూడా అదే అనుమానం ఉంది. వారు భవిష్యత్తులో ఇటువంటి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఊహించుకుంటూ ఒకసారి ఎలా చూడండి స్వామి ఎస్ఐ గారు ఒకసారి ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్ నాన్న ఒకసారి కొద్ది సార్ మీరు ఎదరండి సార్, మీరు కొంచెం అలా అలా ఉండాలి. రెడీ మన వాళ్ళందరూ కూడా చుట్టలు అవి అలవాటు ఉన్నవాళ్ళు ఆ చుట్టలు కాల్చకుండా ఉండడానికి, కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మారిపోకుండా ఉండడానికి, అలాగే వీళ్ళు మళ్ళీ మిస్ అయిపోతే ఏమవుతుందని ఆ క్లాసులో ఉండడం కోసం 24 hours ఒక 6 చొప్పున షిఫ్ట్కి వీళ్ళు శిక్షణ పొందిన సమయంలో గింజలు అచ్చుకులు అలాగా మనకు ఆ వారం 10 రోజులు కూడా మనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ బాధ్యతని మహిళా అర్చకులు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాలి కాబట్టి ఈ వారం రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ కాళ్ళ పాల మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ని మనకి ఎస్ఐ గారి ఒక కానిస్టేబుల్ని ఈ ఏంటంటే శిక్షగా అది ఒక ఏర్పాటు 24 hours ఈ వారం రోజులు కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అసాంఘిక శక్తులు అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఏమి లేకుండా వాళ్ళు అభివృద్ధి తిరుగుతుంటారు కాబట్టి ఇందులోనే వారిలో ఉంటారు కాబట్టి ఒక కానిస్టేబుల్కి డ్యూటీ వేయించవలసిందిగా ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎలా అడగకపోయినప్పటికీ నేను ఏ కార్యక్రమం చేస్తున్నా ఇద్దరు ముగ్గురు పట్టిస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు మరి మరి తెలియజేసుకుంటూ ఇప్పుడు మల్లికార్జున స్వామి గారు మాట్లాడుకుంటున్నాను.
బ్రహ్మణస్పత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యా పుణ్యేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితరకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి విద్యేవై సదా పూజిత सा मां पातु सरस्वती भगवती निश्चेषजाड्यापः. ఓం శ్రీ సరస్వత్యై నమః. నా హృదయపూర్వక ఆధ్యాత్మిక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం. ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఇంతమందికి ముందు కూర్చున్నందుకు చాలా ఆనందదాయకమైన విషయం. కారణం ఏమిటంటే మానవ జన్మ ఎక్కిన తర్వాత ఏదో పుడతాం, పెరుగుతాం, చనిపోతాం. 3 రోజులు ముచ్చటగా మానవ జన్మ పూర్తయిపోతుంది. ఇవన్నీ ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆడే దీపాలే. ఏమైనా ఉంటాయా? అందరూ ఆడిపోతాం. ఆడని దీపం మారని రూపం దివిలో భూమిలో నీవే.